హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు టాపిక్ వచ్చేసి మామిడి రైతుల కోసం జగన్ పర్యటన. ఇందులో రైతులకి న్యాయం జరిగిందా లేదా అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. మామిడి రైతుల కోసం మద్దతుగా చిత్తూరు వెళ్ళిన జగన్ గారు ఎందుకోసం వెళ్ళారు? వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలనుకుంటున్నారా? ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు దీని మీద కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ వీడియోని చివరి దాకా చూసి ప్రజలు దీనిపై ఒక తీర్పు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీడియోని చివరి దాకా చూసిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మామిడి రైతుల కోసం జగన్ పర్యటన కరెక్టేనా? పోలీసులు ఆ వ్యక్తిని కొట్టడం కరెక్టేనా? అతడు పోలీసులపై చేసిన దాడిని సమర్థిస్తున్నారా? రైతులకి న్యాయం చేసే విధానం ఇలా ట్రాక్టర్లతో తొక్కించడమేనా? ఏమి చేస్తే రైతులకి న్యాయం జరుగుతుంది? మీరు వీటి మీద మీ ఆలోచనల్ని కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తే జగన్ గారు పర్యటన చేసేటప్పుడు ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశం మామిడి రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో వెళ్ళారు, న్యాయం జరగాలి అని. జగన్ గారు చిత్తూరు వెళ్ళారు, పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ పర్యటనలో కొన్ని సంఘటనల్ని మనం మాట్లాడుకుందాం. వైసీపీ కార్యకర్తని పోలీసులు కొట్టారు, తల పగిలింది. దాని మీద జగన్ గారు చాలా సీరియస్ అయ్యారు, సీరియస్గా మాట్లాడారు. పోలీసులు అతన్ని ఎందుకు కొట్టారు? పోలీసులు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇఫ్ జగన్ గారు వస్తున్నారు, అభిమానం చూపించాలి, తప్పులేదు. అభిమానం ఎంతవరకు ఉండాలి? ఒక లిమిట్ వరకు ఉండాలి. అతని భద్రతకి అవాంఛనీయం జరగకూడదు. పోలీసులు ఉంది జగన్ గారికి సేఫ్టీ కోసం, అది దాటి బిహేవ్ చేయకూడదు. అలా బిహేవ్ చేసే వాళ్ళని జగన్ గారు కంట్రోల్ చేయాలి, ఎయిదర్ పోలీసులు కంట్రోల్ చేయాలి. దానివల్ల జగన్ గారికి ముప్పు. ఈ కార్యక్రమంలో కొంత ఘర్షణ జరిగింది. కొంతమంది పోలీసుల్ని రప్ప రప్ప అనే కొన్ని మాటలు విన్నాను. జగన్ గారి మీద అభిమానంతోనో లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బట్ ఒక లిమిట్ అనేది ఉంటుంది. దానివల్ల జగన్ గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. నువ్వు ఏది చేసినా మన నాయకుడిని రిప్రజెంట్ చేస్తుంది. అది తప్పు చేసినా జగన్ గారికే వస్తుంది, మంచి చేసినా జగన్ గారికే వస్తుంది. అలాంటి తప్పులు చేయొద్దు అనేది. ఇప్పుడు పోలీసులకు వచ్చారు, కొట్టారు, దెబ్బలు తగిలిన తర్వాత అతను మాట్లాడుతూ ఏమన్నారు? అంత కొట్టాలనుకుంటే తల మీద ఎందుకు కొట్టడం, కాళ్ళ మీద కొట్టచ్చు కదా అని. అసలు కాళ్ళ మీద కొట్టేదాకా నువ్వెందుకు చేసావు? ఇప్పుడు పోలీసులు వచ్చారు, నీకు ఒక తాడు కట్టేసి ఉంటుంది కదా, ఆ లిమిట్ దాటకూడదు కదా, అది ఎందుకు దాటావు? నేను ఎవరిని రెచ్చగొట్టారా? ప్రలోభ పెట్టారా దాటి రమ్మని? దానివల్ల జగన్ గారికి ముప్పు ఉంటుందన్న విషయం మీకు తెలియదా? పోలీసులు ఉంది మన రక్షణ కోసం. అలాంటి పోలీసుల మీదే తిరగబడి రప్ప అని చేస్తానంటే ఏమిద్దాం అనుకుంటున్నాం? ఈ ప్రజల్లో మనం మంచి నింపాలే కానీ ఈ కక్షపూరిత రాజకీయాలు కాదు కదా. ఈరోజు వీళ్ళు వస్తే వాళ్ళు భయపడతారు, వాళ్ళు వస్తే వీళ్ళు భయపడతారు. మనమంతా ప్రజలు, మనం ఎన్నుకున్న నాయకుడు మనకు మంచి చేయాలి. అది టీడీపీ వాడు కానీ ఆరు వైసీపీ వాళ్ళు కానీ. ఓన్లీ చంద్రబాబు వస్తే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే మంచి చేయరు, ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు. జగన్ గారు వస్తే వైసీపీ వాళ్ళకే మంచి చేయరు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి. మనకు రోడ్డు వేసారంటే రోడ్డు మీద ప్రతి ఒక్కడు నడుస్తాడు. అది పలానా కులం వాడికనో, పలానా పార్టీ వాడికనో, పలానా ఇంకొకడికో కాదు. ఇది ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రజలు ఇది శ్రద్ధగా విని దీంట్లో మీ అభిప్రాయాలని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సరే, పర్యటన జరిగింది, అబ్బాయిని కొట్టారు. ఐదర్ అబ్బాయిని కొట్టడం పోలీసులు తప్ప, లేదు ఒక పద్ధతి అని పెట్టుకున్న తర్వాత దాన్ని అతిక్రమించడం అబ్బాయి చేసిన తప్ప ఏందనేది కింద కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒక చిన్న పాపని కారు మీద నుంచి పైకి ఎక్కించారు. అభిమానం ఉంటే ఇంటికి పిలిపించి భోజనం పెట్టండి. జగన్ గారు ఏం రాకుండా ఉండరు కదా. ఇలాంటి భోజనాలు ఆయన ఎన్నో చేశారు. లాస్ట్ టైం పాదయాత్రలో ఒక చిన్న ఆడపిల్లని అలా బండి మీద ఎక్కించి అమ్మాయికి ఏదైనా జరిగితే, మన సింగయ్యకి జరిగినట్టు కొంచెమైనా ఆలోచించి, ఒక ఘటన జరిగిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలు మనతో పాటు మన నాయకుడికి కూడా మంచి చేసేలా ఉండాలి. ఇలాంటి ఎందుకనే ఆలోచించట్లేదు? అంత వెర్రెక్కిన అభిమానం ఉండకూడదు. అభిమానం ఉండాలి, అది ఎప్పుడు ఎలాగా మనం ఓటేసి గెలిపించుకున్న తర్వాత ఉండాలి. ఇది గెలిపించుకునే దాంట్లో చూసుకోండి. నెక్స్ట్, రైతులకి న్యాయం చేయాలన్నారు. రైతులకి ఎలాగండి న్యాయం చేసేది? ఇదేనా పద్ధతి? వెళ్ళే దారి నిండా మామిడికాయలన్నీ ఇష్టానుసారం పడేసి అవి ట్రాక్టర్లు తొక్కుకుంటూ వెళ్ళడం, ఇదేనా రైతులకు చేసేది? ఒక మామిడి పండు రావాలంటే ఎంత కష్టం?
ఒక చెట్టు నాటి ఆ చెట్టుని జాగ్రత్తగా చూసుకొని అది ఎన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఆ పెంచినోడికే తెలుస్తుంది ఆ కష్టం అనేది. ఇలాగ కింద పోసి తొక్కేస్తే కాదు. ఆ పైశాచికం ఏంటి? ఇది ఏం చేద్దాం అనుకున్నా? న్యాయం అంటే ఇదేనా? పోరాడడం వేరే, ఇలా నాశనం చేయడం వేరే. ఇది నాశనం చేయడం అంటారు, ఇది పోరాటం అనరు. పోరాటం అంటే మొన్న ఎవరో ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, టీడీపీ గవర్నమెంట్ అంత రైతులకి మంచి చేయాలి అని అనుకుంటే ఇలా కాదండి చేయాల్సింది, మీరు ఆ రైతు మద్దతు ధరన పర్చేజ్ చేసి టెంపుల్ దగ్గర ఫ్రీగా పంచండి అని అన్నారు. మంచి ఆలోచన. మరి మీరెందుకు చేయట్లేదు? అది గవర్నమెంటే ఎందుకు చేయాలి? మీరు చేయొచ్చు కదా. మీ దగ్గర అంత స్తోమత లేదా? లేదు, అంతమంది జనాలు వచ్చారు, ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టుకున్నా కూడా వాళ్ళకి సంతోషమే కదా. కొని మీకు వచ్చి మీ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి ఫ్రీగా. ఎంతోమంది వస్తున్నారు కదా, వాళ్ళ దృష్టిలో మీరు దేవుళ్ళు అవుతారు కదా. అది వదిలేసి కిందన పడేసి తొక్కేస్తే ఇటు రైతులకి న్యాయం చేయలేక మీరు మాటలు చెప్పడానికే పనికొస్తారా? మంచి చేయడానికి పనికిరారా? లేదు, గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుంది, మీరు ఇంకొక 2 రూపాయలు వేయండి, లేదు రూపాయి వేయండి. మీరు ఇచ్చిన రూపాయి చెప్పండి, ఇదిగో నా సైడ్ నుంచి నేను 1 రూపాయి ఇస్తున్నా. ఎప్పుడు ఒక యాత్ర చేద్దామని వెళ్తున్నా సరే అక్కడ ఏదో ఒక ఘటన, మీరు చేస్తున్నారా వేరే ఎవరు చేస్తున్నారు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలకు మంచి చేయాలని చూడండి, ఇలా భయభ్రాంతులను చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.